ప్రైజ్ ద లార్డ్. టుడే గాడ్ ప్రామిస్. యేసయ్య శ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 5వ కీర్తన 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. నీ నామము నెరిగిన వారు నిన్ను బట్టి ఉల్లసింతురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని పరిశుద్ధ గ్రంథము ఒక దగ్గర తెలియపరుస్తూ ఉంది. మరి నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే అని ఈ వాగ్దానము తెలియపరుస్తుంది కదా. ఎవరు నీతిమంతులు అనంటే తమ పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పరిశుద్ధమైన యేసు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడి నీటి బాప్తిసం పొంది మారు మనసు పొంది దేవుని యొక్క పరిశుద్ధ మార్గములో నడిచేటువంటి వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. వారందరినీ ఆశీర్వదించే దేవుడు యేసుక్రీస్తు వారు. ఈరోజు నిన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే కేడెముతో కప్పినట్లు అనగా శరీరమునకు అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు యుద్ధములో ఏ విధముగా కవచమును ధరిస్తారో ఆ విధముగా ప్రభువారు నిన్ను ఆయన యొక్క దయతో శత్రువుల బారి నుండి, సైతాను శక్తుల నుండి, చీకటి శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి కాపాడుతారంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన దయ మీ మీద ఉంటే అది ఒక కవచముగా ఉంటుంది. ఆయన దయ మీ శరీరం మీద, మీ ఆత్మ మీద ఉన్నట్లయితే ఏ శక్తి కూడా మిమ్మల్ని తాకలేదు, ఏమి కూడా చెయ్యలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే ఆయన నామమును బట్టి సంతోషిస్తూ ఉంటారో దేవుడు నిన్ను ఖచ్చితముగా ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని నామమును బట్టి, యేసయ్య శక్తి కలిగిన నామమును బట్టి నీవు ఉల్లసిస్తూ ఉన్నావా, ఆనందపడుతూ ఉన్నావా? అప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తారు. ఈ లోకంలో ఉండే వాటిని బట్టి ఆనందించడము కాదు, ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా యేసయ్య నామమును బట్టి, రక్షించే నామమును బట్టి, స్వస్థపరిచే యేసుక్రీస్తు నామమును బట్టి, నిన్ను నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళే యేసుక్రీస్తు ప్రభు వారి నామమును బట్టి మీరు కానీ ఉల్లాసముగా, సంతోషముగా ఈ లోకములో జీవించినట్లయితే ఆయన దయతో నిన్ను కప్పుతాను అని, నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి పరిస్థితి మీ జీవితంలో కలిగి ఉన్నారా? ప్రభులో రక్షింపబడ్డారా? ప్రభులో ఆనందిస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ధన్యులే. ఖచ్చితముగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తారు. శ్రమలు ఉండొచ్చు, కష్టములు ఉండొచ్చు, వ్యాధులు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు, పరీక్షలు ఉండొచ్చు, అయినా కూడా దేవుని దయ ఎప్పుడు మీ చుట్టూ కప్పబడి ఉంటుంది. మిమ్మలను ఆయన ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము చూస్తూ నా జీవితంలో ఏ ఆశీర్వాదము లేదు, అన్ని శాపములే, అన్ని కష్టములే, నాకే ఎందుకు వచ్చాయి కష్టాలు అని ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా మీరు బాధపడుతూ ఉంటే ప్రభు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. మీరు నీతిమంతులు, మీరు ఖచ్చితముగా ఆశీర్వదించబడతారు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు సహించినంత మట్టుకే నీకు శ్రమను కలుగు చేస్తారు ఆయన. నీవు సహించినంత మట్టుకే నీకు శోధనలు కలుగు చేస్తారు ఆయన. పరీక్షలు ఉంటాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాటన్నిటి నుండి కూడా నీకు విడుదల కలిగించి ఆశీర్వదిస్తాను అని, నా దయ ఎప్పుడు మీకు ఉంటుంది అని ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి భయపడక, దిగులు పడక, ఏడుపును మాని ప్రభువులో ఉల్లసించండి, ప్రభువులో సంతోషించండి. ఆరోగ్యముతో, శాంతితో, సమాధానముతో, ఆశీర్వాదముతో మిమ్మల్ని దేవుడు దీవిస్తారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవ,
మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు అయ్యా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారుగా ఉండునట్లుగా సహాయము చేయండి ప్రభువా. నీతిగా జీవించే కృపను దయచేయండి నాయన. పరిశుద్ధ మార్గములో అయ్యా నీ దయ కలిగి ఆ బిడ్డలు వర్ధిల్లుటకు సహాయము చేయమని అడుగుచూ ఉన్నామయ్యా. ఈ లోకంలో నాయన మీ నామమును బట్టి ఉల్లసించేటువంటి శక్తిని మీ బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నాము ప్రభువా. పరిశుద్ధుడా, వారిని కాపాడే దేవుడవు నీవు, ఆశీర్వదించేటువంటి దేవుడు మీరే ప్రభువా. మీరే సహాయము చేయని నాయన. మీ దాసుని పక్షముగా నాయన అయా తండ్రి ప్రభువా, అయా ప్రార్థనను ఆలకించి ఆశీర్వదించుదురుగాక. యేసునామమును అడుగుచూ ఉన్నాను ప్రభువా. మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబాలలో శాంతిని, సమాధానమును, సమృద్ధిని దయచేయమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. అయ్యా ఆశీర్వాదము లేక ఒకవేళ బాధపడుతూ ఉంటే మీరే సహాయము చేసి ఈ దినమున బిడ్డలకు సమృద్ధి అయిన నూరంతుల ఆశీర్వాదములు దయచేయుదురుగాక. యేసు ప్రభు నామమును అడుగుచూ ఉన్నానయ్యా. సహాయము చేయండి ప్రభువా. అయ్యా ఉల్లాసమును దయచేయండి అయ్యా, సంతోషమును దయచేయండి నాయన. అయ్యా తండ్రి మీలోనైనా ఆనందించే కృపను ప్రతి ఒక్కరికి దయచేసి వారి కుటుంబాల, అయ్యా వారి శరీరాల, వారి ఉద్యోగాల, వారికి కలిగిన సమస్తము చుట్టూ మీ దయను కేడముగా ధరింపజేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఫోన్ నెంబర్ 9300807177. మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే అనేకులకు షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనేకుల హృదయాలను, జీవితాలను వాగ్దానములతో బలుపరుస్తారు. ఆయన మాట్లాడతారు. వారి జీవితాలు కూడా చక్కగా ప్రభువులో పరిశుద్ధ మార్గంలో ముందుకు వెళతాయి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.